నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మహంకాళి అమ్మవారి దేవాలయంలో బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనపై ఎంఆర్పీఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు హైదరాబాద్ కు సమీపంలో బిహెచ్ఎల్ పట్టణం పక్కనే అసలు బిహెచ్ఎల్ పరిధిలోకి వచ్చే ఈ యొక్క ఆర్సీపూర్ మండల్ మరి పటాన్చెరు నియోజకవర్గంలో మరి నియోజకవర్గ సెంటర్ అయిన నియోజకవర్గంలోనే ఇలాంటి అఘాయిత్యం జరగడం చాలా దారుణం. సాక్షాత్తు ఆ మహాంకాళమ్మ ఆలయంలోనే ఇలాంటి చిన్నపిల్లను ఎంత విచక్షణరహితంగా ఆయన అసలు ఆ వీడియో చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇలాంటి జరగకుండా మన దేశంలో ఎవ్వరు కూడా చిన్నపిల్లల దగ్గరికి అమ్మాయిల దగ్గరికి పోతే వాళ్ళకు కఠినమైన శిక్ష ఉంటుందని నిరూపించే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటూ మరి ఇప్పుడే మేము ఈ విషయం మీద పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశానుసారం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఆర్సీపూర్ సిఐ గారిని కలవడం జరిగింది. సిఐ గారిని మొత్తం విషయాలను కనుక్కునేసరికి ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసి జైలు పట్టిరంట. ఆయన్నే కాదు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని తొందరలోనే మరి నాడు పద్మశ్రీ మందకృష్ణ మాది అన్న ఆదేశాలకు 33 ఫాస్ట్రాక్ కోర్టుల గురించి పోరాడి ఆ రోజు అన్నాడు మీకో న్యాయం మేకం అన్నట్టుగా 33 ఫాస్ట్రాక్ కేసు పెట్టి అత్యంత కఠినంగా వాళ్ళకి శిక్షించి మరి మరో ఎవరన్నా కూడా ఆడపిల్లల దగ్గరికి పోవాలంటే భయపడే విధంగా శిక్షించేంత వరకు మేమందరం కూడా పోరాడతామని తెలియజేస్తూ మరి ఇలాంటి ఘటనలు మరొక్కసారి వేరే జరగకుండా అలా చూస్తేనే భయపడే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కఠినంగా శిక్ష వేయాలని కోరుకుంటూ నా పేరు విఎస్ రాజు మాదిగా సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ను. సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరగడం చాలా అమానుష్యం, చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు మళ్ళొక్కసారి జరగకుండా చిన్న పిల్లను తాత అలాంటి బుద్ధి వచ్చిన వాళ్ళందరినీ కూడా అదే ఫారెన్లల్లా కాల్చి చంపుతా చూడు ఆ విధంగా ఏదో బహిరంగంగా వీళ్ళకి శిక్షణ ఇచ్చిననుకో బహిరంగ ఉరి శిక్ష ఇచ్చినప్పుడే మరి ఇలాంటి వాళ్ళు మళ్ళీ ప్రతి జిల్లాలో ఒక దగ్గర ఇట్లాంటి ఘటనలను జరగకుండా వాళ్ళకు ఉరి శిక్ష లాంటి బహిరంగ శిక్షణ ఇచ్చినప్పుడు తప్పకుండా మరి వేరే చేయకుండా భయపడతారని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని. నా పేరు పెద్దగీత మాదిగా, నేను తెలంగాణ రాష్ట్ర మాదిగ మహిళా సమాఖ్య అధ్యక్షురాలిని. ఈ షేర్లింగంపల్లిలో ఒక ఆర్సీపురం టౌన్లో మైనర్ బాలికను ఒక గుడి పూజారి గర్భగుడిలో ఒక దారుణమైన సంఘటనకు పాల్పడ్డాడు. అది ఒక తండ్రి లాంటి ఒక తాత లాంటి ఏజ్ ఉన్న 65 సంవత్సరాల వ్యక్తి ఒక 6 సంవత్సరాల అమ్మాయి బాలిక పైన అట్లాంటి సంఘటనకు పాల్పడడం చాలా దారుణము. ఆ వ్యక్తిని ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా పట్టుకొని వాళ్ళకు కూడా కఠిన చర్యలు పడేటట్టు, అలాగే ఈ వ్యక్తికి ఇలాంటి దారుణానికి పాల్పడ్డ వ్యక్తికి ఈ సాయన్నకి ఉరిశిక్ష పడాలని చెప్పేసి మా ఎంఆర్పీఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే తనకు సహకరించిన వారికి కూడా వాళ్ళకు కూడా కఠినగార శిక్షలు పడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్లాంటి శిక్షలే ఒకవేళ పడలేవనుకో మేము ధర్నాలకైనా ఇలాంటి అగత్యాలు ఆపడానికి మేము దేనికైనా ముందడుగు వేస్తూ దేనికైనా మందకృష్ణ మాదిగ ఆర్గనైజేషన్ అన్న ఆదేశాల మేరకు మేము దేనికైనా ముందడుగేసి ఉద్యమాలు చేయడానికి మేము ముందుంటామని చెప్పి కోరుకుంటున్నాము. ఒకవేళ శిక్ష పడకుంటే పరారులో ఉన్న వ్యక్తులను కూడా ఇమ్మీడియట్లీ అరెస్టు చేసి వాళ్ళని కూడా బంధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. వ్యక్తికి కూడా కఠిన కారాశిక్షలు పడాలి, ఈ వ్యక్తికి కూడా ఉరిశిక్ష పడాలని చెప్పేసి ఇట్లాంటి సొసైటీలో చాలా చూస్తున్నాము. ఇట్లాంటివి ఆగాలి అంటే ఒక చట్టపరమైన శిక్షలే కాకుండా బహిరంగంగా శిక్షలు పడితేనే ఇలాంటి అగత్యాలు ఆగుతాయని చెప్పేసి నేను మహిళా అధ్యక్షురాలుగా నా యొక్క ఆవేదన తెలియజేస్తున్నాను. ఇట్లాంటివి ఆగాలి అంటే మహిళలంతా కూడా ఒక గర్భగుడిలో అంటే మనం దేవుణ్ణి ఒక ప్రత్యేకంగా పూజిస్తాము. మన దేశమే భారతదేశము ఒక హిందూ దేశంగా భావిస్తాము. అలాంటి గర్భగుడిలో ఇలాంటి అగత్యాలు జరగడం, ఒక ఎస్సీ బాలిక మైనర్ బాలిక పైన ఇలాంటి అగత్యాలు జరగడము
మనం పూజ చేసుకుంటామంటే కూడా మనల్ని గుళ్ళోకి రానియని రోజులు ఈరోజు మనల్ని గర్భగుడిలో మరి అలాంటి అమ్మాయిని తీసుకుపోయి అలాంటి అగత్యానికి పాల్పడ్డ వ్యక్తిని ఏ విధంగా ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది? మరి మనకి ఏ గుళ్ళ కూడా అవకాశం కల్పించరు, ఏ గుళ్ళకు కూడా మనం రానియని రోజులు ఉన్నాయి. అలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇలాంటి వాళ్ళ స్వార్థపరులు అలాంటి ఆలోచన ఉండి ఆ అమ్మాయిని ఎలాంటి ఒక చిన్న బాలిక ఎలాంటి అమ్మాయికి ఆలోచన లేకున్నా అలాంటి అమ్మాయికి మబ్బపెట్టి తీసుకుపోయి ఒక గర్భగుడిలో ఇలాంటి అగత్యానికి పాల్పడ్డ వ్యక్తికి శిక్ష ఉరిశిక్ష కంపల్సరీ పడాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తూ జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్. వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగా నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా. ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్. జై మాదిగా, జై మాదిగా. పోరాడదాం ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు. పోరాడదాం ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు. జై మాదిగా. వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగా నాయకత్వం. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలోని ఆలయ ఘటనా స్థలాన్ని ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జ్ విఎస్ రాజు మాదిగ, ఎంఎంఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు పెద్ద గీతతో పాటు పలువురు నాయకులు సందర్శించారు. స్థానికులతో పాటు పోలీసులను కలిసి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనవరాలి వయసున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చిన్నారిపై ఆలయ పురోహితుడు అమానుష్యంగా లైంగిక దాడికి పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని నాయకులు మండిపడ్డారు. నిందితుడైన పురోహితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత చిన్నారికి న్యాయం జరిగే వరకు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News 9 TV.